రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పేరుతో చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ చీరల పంపిణీ పలువురు నాయకులు విమర్శలు చేశారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి మహిళలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఇందిరమ్మ పేరుతో చీరల పంపిణీ చేస్తూ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారు అనేసి బీఆర్ఎస్ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి అన్నారు. ప్రతి నెల మహిళలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని మరిచిందని, చీరలతో పాటు 2 ఏళ్లలో రావాల్సిన 2500 చేయూత పెన్షన్ బకాయిలు, ఆసరా పెన్షన్ 4000 బకాయిలపై కాంగ్రెస్ నాయకును నిలదీయాలని అన్నారు. ఎన్నికలు ఉన్నందునే రేవంత్ రెడ్డి మహిళలకు చీరలు పంచుతున్నారు, లేకుంటే ఒక్క జాకెట్ ముక్క కూడా ఇచ్చేవాడు కాదని సామ మహేందర్ మండిపడ్డారు.